ఖమ్మం జిల్లాలో గనులు భూగర్భ శాఖ సారథ్యంలో వారి ఆధ్వర్యంలో వేల హెక్టార్ల భూములు ఉన్నాయి. ఈరోజు గ్రానైట్ పరిశ్రమ స్థిరపడటానికి ఇక్కడున్న గనులు భూగర్భ శాఖ ఆతిథ్యంలో జరుగుతున్న కార్యక్రమాలే ముఖ్యమైనవి. ఇందులో భాగంగా ఈరోజు గ్రానైట్ పరిశ్రమ ఎలాగుంది, వాటి అభివృద్ధి ఎలాగుంది, అదే కాకుండా ఎక్స్పోర్ట్ ఎలా ముందుకు వెళ్తుందనే దాని మీద మన గ్రానైట్ పరిశ్రమ శాఖ ఏడీ గారు ఈరోజు మన టాక్ షోలో పాల్గొంటున్నారు. కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు వారు సమాధానాలు ఇస్తారు. వారి మాటల్లోనే వినండి. ఈరోజు ఖమ్మం జిల్లాలో ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, గ్రానైట్ ఫ్యాక్టరీలు అనే దాని మీద సరైన వివరణ ఎవరికీ తెలియదు. కొన్ని మూతపడ్డాయి, కొన్ని ఏమో రన్నింగ్లో ఉన్నాయి. అసలు ఈ ఫ్యాక్టరీలు ఎన్ని ఉన్నాయి, వీటి అభివృద్ధి అనేటప్పటికి ఇది ఎక్కడెక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది, ఈ గ్రానైట్ పరిశ్రమ ఎలాగుందని చెప్పడానికి మన ఏడీ గారు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని వాటి మీద వివరణ ఇస్తున్నారు. ఖమ్మం జిల్లాలో దాదాపు 205 గ్రానైట్ క్వారీ లీజులు గ్రానైట్ పరిశ్రమ కోసము ఈ ఖమ్మం జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ ఆఫీస్లో లీజెస్ ఉన్నవి. ఆ లీజులు దాదాపు 300 హెక్టార్ల వరకు విస్తీర్ణంలో ఉన్నది. ఈ ఖమ్మం జిల్లాలో అంటే ఖమ్మం పట్టణం సమీపం సరౌండింగ్లో దాదాపు అన్ని మండలంలో ఈ తిరుమలాయపాలెము, మళ్ళీ ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బను, ముదిగొండ, కూసుమంచి, నేలకొండపల్లి జిల్లాలో గ్రానైట్, బ్లాక్ గ్రానైట్ నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఖమ్మం జిల్లాలో దాదాపు ఒక 6-7 క్లస్టర్స్గా గ్రానైట్ పరిశ్రమలు స్థాపించబడ్డాయి. గ్రానైట్ పరిశ్రమలో ప్రతి గ్రానైట్ పరిశ్రమ యందు దాదాపు ఒక 2 నుంచి 4 స్లాబ్ కటింగ్, పాలిషింగ్ యూనిట్స్, కటింగ్ మిషన్స్ మరియు పాలిష్ చేసే యూనిట్స్ దాదాపు ప్రతి 2 గ్రానైట్ కటింగ్ యూనిట్స్కు 4 లేదా 2 ఇట్లా పాలిషింగ్ యూనిట్స్ వచ్చాయి. అయితే ఈ పరిశ్రమకు మైనింగ్ ఇండస్ట్రీకి ఒక అభినవ సంబంధం ఉండడం వలన ఈ ఖమ్మం జిల్లాలో అతివేగంగా దాదాపు 10 సంవత్సరంలో ఒక 100 యూనిట్ల నుంచి 500 అంటే దాదాపు 5 రెట్టింపుగా వచ్చాయి. దీనిలో మధ్యతర, చిన్న తరహా మరియు ఈ వ్యవసాయదారులు కూడా ఇది గ్రానైట్ పరిశ్రమలో వాళ్ళు కూడా పాలు పంచుకోవడం జరుగుతున్నది. ఈ ఖమ్మం జిల్లాలో ఈ గ్రానైట్ నిక్షేపాలు కూడా చాలా ఉన్నవి. అయితే ఈ నిక్షేపాలు తీయడానికి ఈ పరిశ్రమలో వాటిని అనుకూలంగా ఉపయోగించుకోవడంలో కొంత వారు కొంచెం ఈ గ్రానైటు, ఈ బ్లాక్స్ కానీ, ఈ క్వారింగ్లో కానీ జాగ్రత్తగా తీసి ఆ మినరల్ను వాళ్ళకు ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, గ్రానైట్ ఇండస్ట్రీలో ఏ విధంగా దానిని యూజ్ చేసుకుంటే ఏ టైప్ ఆఫ్ వాళ్ళకు అధిక లాభం వస్తుందన్న దాని మీద కొంచెము అవగాహన చేసుకొని దానికి తోడు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న విధానాలను కూడా వాళ్ళు వాటికి అనుకూలంగా కొన్ని చేసుకుంటే ఇంకా అభివృద్ధి చెందుతుంది. సో సాధారణంగా ఈ గ్రానైట్ ఇండస్ట్రీలో మైనింగ్ డిపార్ట్మెంట్కు ఉన్న సంబంధం ఏమిటంటే లీజులు, ముడి సరుకు. ఈ లీజులకు గతంలో ఎంఆర్ఓ, తహసీల్దార్ గారి లెవెల్లో ఎంఆర్ఓ ఎన్ఓసి ఇచ్చేవాళ్ళు. ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీద ఈ అసిస్టెంట్ డైరెక్టర్, సహాయ సంచాలకులు, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీకి ప్రపోజల్ పంపించేవారు. ఆ ప్రపోజల్లో అప్పుడు ఓన్లీ ఈవెన్ మైన్ ప్లాన్ కూడా అవసరం లేకుంటుండేది. జస్ట్ ఏడీ మైన్స్ ఇచ్చిన ప్రపోజల్ను ఒక సుమారు 1-2 మంత్స్లోనే వారికి గ్రాంట్ ఆర్డర్ వచ్చేది. ఇమీడియట్లీ గ్రాంట్ ఆర్డర్ను బేస్ చేసుకుని వాళ్ళు క్వారింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు. ముడి సరుకును కూడా తీసుకొని దానిని లోకల్గా ఫ్యాక్టరీలలో దానిని ప్రాసెస్ చేసి దాన్ని సేల్ చేసుకోవడం వల్ల వారికి ఈజీగా ఫైనాన్షియల్ టర్న్ ఓవర్ ఉండేది.
పరిశ్రమకు కావాల్సిన ముడి సరుకు కూడా అందుబాటులోకి వచ్చేది. అయితే దీంట్లో కొన్ని సమస్యలు, అంటే దాదాపు అభివృద్ధి చెందుతుండగా కొన్ని సమస్యలు ఉత్పన్నమైనాయి. గ్రానైట్ ఇండస్ట్రీలు పెరిగిపోయినాయి. అప్పుడు 100 నుంచి 500-600 యూనిట్లకు రెట్టింపు అయింది, ట్రిపుల్ రెట్టింపు అయినాయి. మరి దానికి అనుకూలంగా ఇండస్ట్రీలో కూడా ఈ లీజెస్ అనేది రాలేదు. ఎందుకంటే లీజెస్కు డే బై డే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అని, తర్వాత మైన్ ప్లాన్ అప్రూవల్ అని, తర్వాత ఈ రీసెంట్గా కొన్ని వేరే ఇండస్ట్రీలో యాక్సిడెంట్ జరగడం వలన సేమ్ వాటిని ఈ మైనింగ్ గ్రానైట్ ఇండస్ట్రీకి కూడా ఆ సేమ్ మెథడ్స్ను పెట్టడం వలన ఇండస్ట్రీలో కొంత ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బందులను వాళ్ళు అవుట్కమ్ చేయడానికి మరియు లోకల్గా ఇండస్ట్రీని సైమల్టేనియస్గా రన్ చేయడంలో కొంత ఈ ఓనర్సు, గ్రానైట్ ఓనర్సు, లీజుదారులు సరిగా చేయకపోవడం వల్ల కొంత ఇండస్ట్రీ మాధ్యమం ఏర్పడింది. సో మైనింగ్ అధికారులు, మైనింగ్ శాఖలో వలన మా ఇండస్ట్రీకి అభివృద్ధికి జరగట్లేదు అనేది అవాస్తవం. ఇండస్ట్రీకి మైనింగ్ శాఖలో ప్రోత్సాహం ఉంది, కానీ ఇప్పుడున్న ప్రజెంట్ పాలసీలో ఈ ఇబ్బందులు చాలా ఉన్నాయి. నేను నిన్న రాత్రి ఒక టీవీ ఛానల్లో ఎవరో మన విద్యుత్ శాఖ మంత్రి, సెంట్రల్ గోయల్ విద్యుత్ శాఖ మంత్రి ఈ కోల్ సంస్థలకు రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఈ మైనింగ్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవన్నీ పక్కన పెట్టి మాకు 20% నిల్వలు ఉన్నాయి, మాకు ఇప్పుడు 58% కావాలా, 58% కావాలంటే మీరు ఈ ఉన్న ప్రజెంట్ నిబంధనలతో చేస్తే వీలు కాదని చెప్పి అతను రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఒక క్యాబినెట్ మినిస్టరు, ఒక కోల్ ఇండియా అట్లాంటి కంపెనీలు రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంటే దీంట్లో ఉన్న నిబంధనలు అనేవి ఇంటర్ డిపార్ట్మెంట్తో కూడుకున్నవి. ఇప్పుడు మైనింగ్ శాఖలో క్వారింగ్ అనేది మైనింగ్ శాఖ చూస్తుంది. దాంట్లో మైన్కు సంబంధించిన IBM డిపార్ట్మెంట్, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఈ లోకల్గా ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉంటుంది, పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. పొల్యూషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళది ఒక సంస్థ, దానికి పర్యావరణాన్ని రక్షించాలన్న బాధ్యత. దాంట్లో వాళ్ళు ఆ శాఖలో వాళ్ళకున్న సిద్ధాంతాలు, ప్రజెంట్గా ఉన్న సిద్ధాంతాల ప్రకారంగా ప్రతి 3 నుంచి 4 మాసంలోకి ఒకసారి వాళ్ళు ఈ మైనింగ్ అనే కాకుండా ఎనీ పరిశ్రమకు సంబంధించిన క్లియరెన్సెస్ కానీ లీజులు కానీ ఇస్తుంటారు. ఆ జాప్యం కూడా ఈ లోకల్గా ఉన్న ఇండస్ట్రీ మీద చాలా పడుతుంది. కానీ ఇక్కడ లోకల్గా ఉన్న ఇండస్ట్రీ వారు చెప్పారు, ఇక్కడ కలెక్టర్ అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసేది గవర్నమెంట్ చేసిన రూల్స్ను సరళతరం కాకుండా లోకల్గా ఉన్న కలెక్టర్ గారు కానీ, లోకల్గా ఉన్న మైనింగ్ శాఖ కానీ దానిని ఎంత కష్టపడినా కానీ ఏదో ఒక సమస్యతోటి అవి ముందుకు జరగకపోవడం అనేది వాస్తవము. సో దీంట్లో మా సైడ్ నుంచి, అంటే మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, జిల్లా నుంచి కానీ వారికి, తర్వాత గవర్నమెంట్ కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే లీజులు ఇవ్వడంలో సరళీతరం చేయాలి. ఈ లీజులలో కూడా ఒక లీజులో పర్యావరణము, తర్వాత ఇట్లాంటివి ప్రాక్టికల్గా ఫీల్డ్లో ప్రాబ్లమ్స్ను చేయాలి. సో గతంలో ఉన్న ఈ పర్యావరణము ఇప్పుడు ఉన్నదానికి చేయాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్గా డిస్టిక్లో, అంటే మామూలుగా ఈ ఖమ్మం డిస్టిక్లో గ్రానైట్ లీజులు సంఖ్య 205 లీజులు ఉన్నాయి. ఈ లీజులకు గ్రాంట్ అయిన సంఖ్య 319 హెక్టార్లు. అంటే 319 హెక్టార్లు ఒక జిల్లా విస్తీర్ణంలో తీసుకుంటే చాలా తక్కువ. దీనిలో ఇప్పుడు ఈ 319 హెక్టార్లు కూడా వాళ్ళు క్వారింగ్ చేయాల్సింది ఇంకా చాలా తక్కువ. అసలు ఎంత క్వారింగ్ అంటే ఒక 10% ఉంటుంది. ఈ 10% డిస్ట్రిక్ట్లో కంపేర్ చేస్తే ఇంకా తక్కువ ఉంటుంది. సో దానిలో కూడా వీళ్ళు ప్రజెంట్గా ఇప్పుడు బ్లాస్టింగ్ అనేది ఉండదు, కెమికల్ పౌడర్స్ వాడతారు, నాయిస్ పొల్యూషన్ లేదు, తర్వాత వాళ్ళకు ఈ వైర్స్ ఆఫ్ కటింగ్ ఉంటుంది, తర్వాత ఈ డ్రిల్లింగ్ హోల్స్, ఇట్లాంటి ఆ సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ యూజ్ చేసినా కానీ ఈ మైనింగ్ ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి డిస్టిక్ లెవెల్నే వాళ్ళకి పొల్యూషన్ అనేది, అంటే ఇప్పుడు గ్రానైట్ లీజు గ్రాంట్ కాక ముందు మా ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్కి వెళ్తుంది. ఆ క్లియరెన్స్ ఇచ్చేటప్పుడే వాళ్ళు దాన్ని అనుకూలంగా ఇస్తే ఈ ఇండస్ట్రీకి ఇమ్మీడియట్లీ రా మెటీరియల్ షార్టేజ్ అనేది తగ్గిపోతుంది, ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఇండస్ట్రీ బాగుపడాలంటే ఒక మైనింగ్ అనే కాకుండా ఇతర డిపార్ట్మెంట్లలో, ఇప్పుడు ఎగ్జాంపుల్
రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎన్ఓసికి కొన్ని కండిషన్స్ పెట్టింది. ఒక ఎన్ఓసి రావాలంటే ఒక అసిస్టెంట్ డైరెక్టరు, మళ్ళీ ఆర్డీఓ, తర్వాత డిఎఫ్ఓ జాయింట్గా ఇన్స్పెక్షన్ చేయాలి. ఇక్కడ వారికి ఉన్న డిపార్ట్మెంటల్ వర్క్ తోటి ఈ ఇంటర్లింక్డ్ వలన ఆ డిపార్ట్మెంట్లు కూడా ఇన్ టైంలో క్లియరెన్సెస్ ఇవ్వకపోవడం వల్ల కూడా డిపార్ట్మెంట్ క్లియరెన్స్ లేనప్పుడు ఈ లోకల్గా ఉన్న మైనింగ్ డిపార్ట్మెంట్ ఎంత కష్టపడినా ఆ లీజులు అనేది గ్రాంట్ కాదు. అతను నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా లీజులు చాలా తక్కువ వచ్చినాయని అన్నారు. అది వాస్తవం. ఎందుకంటే క్లియరెన్సెస్ అనేది ఇంటర్ డిపార్ట్మెంట్తో లింకప్ ఉన్నది. ఆ ఇంటర్ డిపార్ట్మెంట్ లింకప్ ఇవన్నీ గవర్నమెంట్ జాగ్రత్తగా ఆలోచించి ఈ లీజ్ విధానంలో సరళీకృతం చేస్తే న్యాచురల్గా రా మెటీరియల్ అనేది వారికి సకాలంలో వస్తుంది. పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయి. పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే ఒక లీజులే కాదు, లీజులు వచ్చిన తర్వాత దానిని ఉపయోగించుకునే పద్ధతిలో కూడా చాలా కొత్త కొత్త విధానాలను పాటించాలి. ఇప్పుడు ఆ లీజులో ఉన్న మెటీరియల్లో కూడా ఈ 20% కూడా రికవర్ అవుతలేదు. 20% రిమైనింగ్ 80% వేస్ట్ అవుతుంది. అయితే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళకు చేయాల్సిన మనవి ఏంటనగా ఈ వేస్ట్ కాకుండా సపోజ్ ఒక స్లాబ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఒక 4 feet 5 feet లెంత్ 2 feet విడుతూ ఉండే స్లాబ్స్ను పాలిష్ కటింగ్ చేసి వారు దానిని మార్కెట్లో అమ్ముకుంటారు. అది కాకుండా ఈ ఇంకా రిమైనింగ్ వేస్ట్ మెటీరియల్ కూడా చాలా ఉంటుంది. ఆ బాటమ్ పీసెస్ అని, తర్వాత దాంట్లో వేస్ట్కి వచ్చే చిన్న చిన్న ఇప్పుడు వాటిలో కూడా కొన్ని ఫ్లవర్ హౌసెస్, కొన్ని హ్యాండీక్రాఫ్ట్స్ టైప్ ఆఫ్ చేయడము, తర్వాత ఈ 1/1 feet అనేవి వేస్ట్గా తూకం పద్ధతిలో సేల్ చేస్తారు. అట్లా కాకుండా కరెక్ట్గా వాటిని కట్ చేసి 1/1 కూడా చేస్తే దానివల్ల కూడా కొంత ఇండస్ట్రీకి లాభం చేకూరుతుంది. అదే కాకుండా వాళ్ళు ఇప్పుడు మామూలుగా ఏంటంటే ట్రేడర్స్ చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. ట్రేడర్స్ వల్ల ఏంటంటే ఇన్ బిట్వీన్ మీడియేటర్స్ అవుతున్నారు. డైరెక్ట్ అక్కడ ఎక్స్పోర్టర్కు తర్వాత వేరే రాష్ట్రాల్లో ఉన్న సేల్ పాయింట్కు మధ్యలో వీటి మీడియేటర్స్ వల్ల కూడా ఇండస్ట్రీకి కొంత నష్టం జరుగుతున్నది. అది కూడా వాళ్ళు తగ్గించుకోవాలి. తర్వాత రాయితీలు కూడా ఇన్ టైంలో రాయితీలు అనేది రావట్లేదు. ఇన్ టైంలో రాయితీలు రావకపోవడం కూడా ఇండస్ట్రీకి కొంత నష్టం జరుగుతుంది. ఆ రాయితీలు ఇన్ టైంలో రాకపోవడం వల్ల వారు అవుట్ సైడ్ అప్పులు పెరిగి వడ్డీలు పెరిగి దాంతో కూడా ఇండస్ట్రీ బాగుపడడానికి ఒక విధమైన నెగటివ్ పాయింట్ అవుతుంది. గ్రానైట్ అసోసియేషన్ వారు ఆరోపించిన వాస్తవం కాదు. ఈ ఇండస్ట్రీ కొరకు మేము ఈ లోకల్గా చాలా అన్ని రకాలుగా వారికి ఈ ఉన్న నిబంధనల ప్రకారంగా సహకరించి వారికి అన్ని రకాలుగా మేము చేయగలుగుతాం. కానీ వీటిలో కొన్ని అనుమతులు కానీ కొన్ని పర్మిషన్స్ కానీ గవర్నమెంట్ లెవెల్లో, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ లెవెల్లో, తర్వాత పైన ఇండస్ట్రీస్ కామర్స్ అలాంటి డిపార్ట్మెంట్లోనే అనుమతులు వచ్చేది ఉంటుంది. అందువలన కొంత జాప్యం జరగడం జరుగుతుంది. అంతేకాని ఈ లోకల్ ఉన్న ఈ ఇండస్ట్రీకి మేము ఎల్లప్పుడూ సహకరిస్తాము. వారికి మేము ప్రోత్సహిస్తూనే ఉంటాము. అసలు వారికి గ్రానైట్ అసోసియేషన్ వారికి ఈ రీసెంట్గా కలెక్టర్ గారి దగ్గర చాలా మీటింగ్లలో వాళ్ళ సమస్యల గురించి వారితో కూడా డిస్కషన్ చేసి వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు చర్చించి సాల్వ్ చేయడానికి ట్రై చేశాము. గతంలో కూడా ఎన్ఓసి మీటింగ్లకు కూడా గ్రానైట్ ఇండస్ట్రీ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పి కలెక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడంలో లోకల్గా ఉన్న ఎన్ఓసీలను అతి కష్టం మీదనైనా క్లియరెన్స్ చేపించి గవర్నమెంట్కి పంపించి వాటి ఇండస్ట్రీకి లబ్ధి చేకూర్చాలని చాలా ప్రయత్నం చేశాము. కాకపోతే కొన్ని నిబంధనలు వాటిని సడలించాలంటే అది లోకల్గా ఉన్న కలెక్టర్ గారు కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ ఎలాంటి ఇది వాళ్ళ పర్వ్యూలో ఉండదు. వీటిని వాళ్ళు సాల్వ్ చేసుకోవాలంటే గవర్నమెంట్ను తర్వాత తగిన సంబంధిత మంత్రుల ద్వారా తర్వాత చట్టాల ద్వారా చేసుకుంటే దానిని ఇంకా డెవలప్ చేయడానికి మా వంతు సహకారం చేస్తాము. అది ఉంది. అందువలన ఈ
మైనింగ్ శాఖ ఎల్లప్పుడూ గ్రానైట్ అసోసియేషన్ అభివృద్ధి చేయాలని, లీజులను పెంచాలని ప్రోత్సహిస్తుంది. ఖమ్మం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ దినదిన అభివృద్ధి చెందుతుంది. మరోపక్క చిన్న పరిశ్రమలు కూడా మూతపడుతున్నాయి. అసలు ఖమ్మం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ విస్తీర్ణం ఎంత? గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే యజమానులు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద మన ఖమ్మం జిల్లా ఏడీ గారు ఏం చెప్తున్నారో వినండి. ఇకపోతే గ్రానైట్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలంటే ఒక మైనింగ్ శాఖ నుంచి వచ్చిన గ్రానైట్ బ్లాక్లు తేవడమే కాదు, ఆ వచ్చిన బ్లాక్లను ఇండస్ట్రీలో ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలన్నది ముఖ్యమైన అంశం. దీనిలో ఫస్ట్ కట్టింగ్ అండ్ పాలిషింగ్లో కొంచెం విధానాల్లో కూడా ఇంకా హైలీ సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ రావాలా. ఆ కటింగ్ చేసేటప్పుడు గ్రానైట్ ఇండస్ట్రీలో క్రాక్స్ కానీ వేరే అట్లాంటి డెవలప్ కాకుండా జాగ్రత్తగా కటింగ్ చేయాలి. వేస్టేజ్ అనేది తగ్గించుకోవాలి. తర్వాత ఆ వచ్చిన గ్రానైట్ స్లాబ్స్ను కూడా టోటల్గా ఎడ్జెస్ అన్ని కట్ చేసి ఆ టోటల్ ఆప్టిమమ్ లెంత్ వచ్చేటట్టుగా చేసుకొని వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు ఇంకా జాగ్రత్త తీసుకోవాలి. ఈ ట్రేడింగ్ వ్యవస్థ చాలా ముఖ్యం. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులను అధిగమించి వాళ్ళు ముందుకు సాగాలంటే, అభివృద్ధి చెందాలంటే ట్రేడింగ్ ద్వారా చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ ట్రేడింగ్లో మధ్యవర్తులు చాలామంది వస్తారు. మధ్యవర్తులు ఇప్పుడు ఒక స్క్వేర్ ఫీట్ రేట్ను చాలా తగ్గిస్తారు. ఇప్పుడు సుమారుగా ఒక 100 రూపాయలు ఉన్న రేట్ను వాళ్ళు 75 రూపాయలకు స్క్వేర్ ఫీట్కు అడుగుతారు. ఆ అడగడం వలన వీరు దాన్ని వాళ్ళకేందంటే తాత్కాలికంగా ఆర్థిక ఇబ్బందులు, ఎగ్జాంపుల్ కరెంటు పవర్ బిల్లు, తర్వాత ట్యాక్స్, తర్వాత మైన్స్ రాయల్టీ ఇట్లాంటి కట్టాలన్న ఆతృతతో వచ్చిన మీడియేటర్కు వారు తన దగ్గర ఉన్న మెటీరియల్ను ఏదో ముందు ఇమ్మీడియట్గా డబ్బు వస్తుందన్న ఆతృతతో ఇచ్చేస్తారు. దాంట్లో ఆ ట్రేడింగ్ అతను మెజర్మెంట్ చేయడంలో కూడా చాలా అవకతవకలు చేసి ఆ యూనిట్ నుంచి దాదాపు అతనికి వచ్చే లాభం కంటే అతను నష్టపరిచే స్టేజ్కి వస్తుంది. సో అది మాత్రం జాగ్రత్తగా వీళ్ళు చేసుకుంటే ఆ యూనిట్ బాగుపడుతుంది. యూనిట్లో ఫస్ట్ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోవడానికి ఈ అసోసియేషన్ వాళ్ళు కానీ లేక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మ్యూచువల్ ఫైనాన్షియల్ హెల్ప్ చేసే కోఆపరేటివ్ సొసైటీ టైప్ ఫామ్ చేసుకొని, అంటే ఆర్థికంగా జరిగే ఇబ్బందులు పవర్ కానీ తర్వాత లోకల్గా రాయల్టీ కానీ ఇట్లాంటి కట్టే వాటికి వాళ్ళకు తక్షణ ఆర్థిక సాయం దొరికితే ఈ మిడిల్ మ్యాన్ ట్రేడింగ్ అనేది తగ్గించుకొని డైరెక్ట్గా ఫ్యాక్టరీ మెయిన్ రిటైల్ షాప్ వాళ్ళకు మీ హోల్సేలర్స్కు డైరెక్ట్గా ఇవ్వడం వలన కొంత శాతము ఇంకా లాభం పెరిగే అవకాశం ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడంతో ఇటు ఇండస్ట్రీలో వాళ్ళకు ఉంటుంది, ఇండస్ట్రీలో జరిగే నష్టం తగ్గుతుంది, ఈ ఇండస్ట్రీ కుంటుపడకుండా కూడా ఉపయోగపడుతుంది. అది కాక ఈ ఇండస్ట్రీలో చాలా వేస్టేజ్ పోతుంది. ఇండస్ట్రీలో ఒక క్యూబిక్ మీటరు అంటే ఒక 2 క్యూబిక్ మీటర్స్ బ్లాక్ వచ్చింది అనుకోండి, దాంట్లో ఒక 30-40 స్లాబ్స్ అంటే స్లాబ్స్ 2 నుంచి 5 మీటర్స్ 5 ఫీట్ 6 ఫీట్ ఉండి 2 ఫీట్ విడ్త్ తోటి ఉంటాయి. అది కాకుండా కొన్నిసార్లు కొన్ని క్రాక్స్ వస్తాయి ఆ బ్లాక్లో. ఒక 50% అంటే అప్పుడు 2/2 ఫీట్ తర్వాత 1/2 వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఇది ఈ స్లాబ్ ఇండస్ట్రీ పనికిరాదు కాబట్టి అని వేస్ట్గా బయట డంప్ చేస్తారు. ఆ వేస్ట్గా డంప్ చేయడం వలన లోకల్గా ఉన్న వేస్ట్ మెటీరియల్ డంప్ చేయడం వలన వేస్ట్ మెటీరియల్ లోకల్గా ఉన్న రోడ్లు తర్వాత వేరే ఇతర ప్రదేశంలో నిండిపోతుంది. అట్లా కాకుండా చైనా మరియు ఇతర జపాన్ లాంటి కంట్రీలో జరిగే విధంగా ఈ చిన్న చిన్న బ్లాక్లను కూడా ఫ్లవర్ హౌసెస్ తర్వాత చిన్న చిన్న టేబుల్ వెయిట్స్ ఇంకా వాటితో ఇప్పుడు మనకు కిచెన్లో కొన్ని ప్లాట్ఫామ్స్కు చిన్న చిన్న 1/1 టైల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆ ఇండస్ట్రీలో జరిగితే ఇంకా ఇప్పుడు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆ ఇండస్ట్రీ బాగుపడుతుంది, ఆ ఇండస్ట్రీ వలన జిల్లా బాగుపడుతుంది. అంతేకాకుండా ఈ గ్రానైట్ ఇండస్ట్రీలో ఉన్న ఇతర సమస్యలను కూడా సమస్యలను కూడా వాళ్ళు తగ్గించుకొని
ఇంకా చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది కాకుండా ఇంకా గ్రానైట్ ఇండస్ట్రీ వాళ్ళు నేను చాలా మటుకు అంటే వాళ్ళ అసోసియేషన్ వారు మా దగ్గరకు వచ్చి ఈ కొన్ని సమస్యలు పరిష్కరించడానికి డిస్కషన్ చేసినప్పుడు చెప్పేవాళ్ళు, మీరు లీజెస్ కూడా ఇప్పుడు 200 లీజెస్లో ఒక 40 నుంచి 50 లీజులు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతావి అన్ని డెడ్ రెంట్ కట్టి ఆ డెడ్ రెంట్ కూడా వేస్ట్ అయిపోయి వాళ్ళు ఇబ్బందులలో ఉంటున్నారు. అట్లా కాకుండా మ్యూచువల్గా ఆ లీజ్ హోల్డర్స్ను వాళ్ళను కలుపుకొని మ్యూచువల్గా ఒక ఇండస్ట్రీ వాళ్ళు లీజ్ హోల్డరు కంబైన్డ్గా క్వారీని స్టార్ట్ చేసి క్వారీలో ఉన్న మెటీరియల్ను లీజ్ హోల్డర్ తీసుకొని లీజ్ హోల్డర్కు కావాల్సిన ఫైనాన్షియల్ ఇబ్బందులను క్వారీ వాళ్ళు తీసుకొని దీన్ని మళ్ళీ సక్రమంగా ట్రేడింగ్ చేస్తే ఈ ఇండస్ట్రీ అనేది అభివృద్ధి చెందుతుంది. ఈ గ్రానైట్ ఇండస్ట్రీ అనేది తల్లి లాంటిది. ఈ ఇండస్ట్రీ అంటే ఈ ఖమ్మం జిల్లాలో ఈ నల్లరాల్లో నిల్వలు ఉండడం వలన ఈ గ్రానైట్ లీజులు రావడం వలన ఈ ఆంధ్ర రాష్ట్రంలో గ్రానైట్ ఇండస్ట్రీ ప్రప్రథమంగా ఖమ్మం జిల్లాలో ఖమ్మం గ్రానైట్గా స్థాపించబడింది. అయితే ఈ జిల్లాలో ఉన్న ఈ గ్రానైట్ ఇండస్ట్రీకి అంటే మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న రైతులు, తర్వాత లోకల్గా ఉన్న ఈ ఇండస్ట్రీ రైస్ మిల్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఆసక్తి చూపెట్టారు. ఎందుకంటే ఈ జిల్లాలో అంటే వ్యవసాయం తర్వాత అతిపెద్దమైన పరిశ్రమ మళ్ళీ గ్రానైట్ ఇండస్ట్రీ. ఈ గ్రానైట్ అనేది దీంట్లో టెక్నాలజీ క్వారింగ్లో కూడా వాళ్ళు సామాన్య రైతుల నుంచి కూడా అవగాహన చేసుకొని ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. అయితే ఈ ఇండస్ట్రీలో మెయిన్గా ఏంటంటే గ్రానైట్కు కావాల్సిన ముడి సరుకు, గ్రానైట్కు సంబంధించిన ఈ మెటీరియల్ను వీటిని ప్రాసెసింగ్ చేయడానికి ఈ లోకల్గా చాలా స్కిల్డ్ లేబరు, తర్వాత ఈ వీళ్ళు కావాలి. అయితే ఈ ఇండస్ట్రీ రావడం వలన ఈ లోకల్గా 500-600 ఫ్యాక్టరీలు ఉండడం వలన దాదాపు 30 నుంచి 40 వేల మంది కార్మికులు అవసరం పడుతుంది. తర్వాత దీంట్లో ఈ గ్రానైట్ ఇండస్ట్రీలో ప్రతిరోజు సుమారుగా దాదాపు ఒక్కొక్క ఫ్యాక్టరీ ఒక 2,000 స్క్వేర్ ఫీట్ కట్ చేసిన దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల స్క్వేర్ ఫీటు పాలిష్ తయారవుతుంది. ఈ పాలిష్ తయారైన దాన్ని తర్వాత కొంత లోకల్ మార్కెట్లో సేల్ అవుతుంది. అంటే ఇటు ఫైనాన్షియల్కి కూడా టర్న్ ఓవర్ అవుతుంది. తర్వాత కొంత ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ ఎక్స్పోర్ట్ లోకల్ మార్కెట్ తోటి తర్వాత ఇటు కమర్షియల్గా ఇండస్ట్రీ కాకుండా ఈ లోకల్గా ఉన్న అన్ఎంప్లాయీస్ యూత్ కూడా చాలా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఇకపోతే ఈ ఇండస్ట్రీకి కొంత ఇంకా రాయితీలు ఇచ్చి ఈ ఇండస్ట్రీని కాపాడితే ఈ ఇండస్ట్రీలో ఉన్న ఈ కార్మికులు కానీ వీరందరికీ మనం ఉపాధి హామీ కల్పించినట్టుగా ఉంటుంది. అయితే వీరు అసోసియేషన్ వాళ్ళు కూడా మా దగ్గరికి ఈ సమస్యలతో వచ్చినప్పుడు చాలా మేము క్షుణ్ణంగా చెప్పేవాళ్ళము, వేస్ట్ చేయొద్దు, మెటీరియల్ను వేస్ట్ చేయకండి, మీరు ఈ లేబర్ను కూడా మంచిగా ఆప్టిమంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పాలిషింగ్ కానీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా పాలిష్ చేస్తే లాభం ఎక్కువగా వస్తుందని మేము చెప్పేవాళ్ళం. ఎక్కువ ఇండస్ట్రీని ప్రోత్సహించేవాళ్ళం. కానీ వాస్తవం ఏంటంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి జిల్లా లెవెల్లో కావు, అవి గవర్నమెంట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో జరుగుతాయి. అట్లాంటి యాక్ట్లు కానీ రూల్స్ కానీ వాళ్ళు సరళీకృతం చేసుకోవాలి. అంటే దానికి జిల్లా నుంచి మేము అన్ని రకాలుగా పంపిస్తాము, ప్రపోజల్స్ పంపిస్తాము, ఇక్కడి నుంచి అన్ని పంపుతాం. తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అక్కడి నుంచి మళ్ళీ రూల్స్ కానీ మెమోలు కానీ రావాలంటే గవర్నమెంట్ నుంచి రావాలంటే కొంతవరకు ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న అసోసియేషన్ కానీ లోకల్గా ఉన్న పొలిటికల్గా వాళ్ళతో ఉన్న అనుబంధంతో కానీ కొన్ని సమస్యలను తొందరగా పరిష్కరించుకుంటే ఇండస్ట్రీ ఇంకా బాగుపడుతుంది. ఇది తల్లి లాంటిది. దీన్ని కాపాడటానికి మైనింగ్ శాఖ చాలా సహకరిస్తుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నా మేము దాన్ని సత్వరంగా చేస్తాం. అయితే ఎన్ఓసిస్ రావడము, ఎన్విరాన్మెంట్ అనేది కొంత వేరే డిపార్ట్మెంట్తో లింకప్ అయి ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో సహకారం తీసుకొని మేము ముందుకు నడిపించగలుగుతాము. అయితే దీనికి కొంతవరకు ఆ యూనిట్ వాళ్ళు లీజ్ హోల్డర్స్ సహకారం చాలా అవసరము. సో దానికి ఇక్కడున్న యూనిట్స్ కూడా చాలా సహకరిస్తున్నారు. మేము వాళ్ళకు ఈ చిన్న కొన్ని పొరపాట్లు ఉంటాయి కూడా వాళ్ళకి తెలియజేసి అవి సవరించుకొని ఇండస్ట్రీని బాగుపరచడానికి మా సైడ్ నుంచి కూడా ప్రోత్సహిస్తున్నాం. ఒక్కోసారి వాళ్ళు మైనింగ్ బిల్లో ఇబ్బంది ఉండకుండా ఈ సండే కానీ ఏదైనా హార్డ్ అవర్స్లో వచ్చినా కానీ మా సైడ్ నుంచి ఇవ్వడానికి, మా సైడ్ నుంచి ఎట్లాంటి వాళ్ళకి ఇబ్బందులు రాకుండా చేస్తున్నాం.
అయితే ఇది మెయిన్గా ఏంటంటే కార్మికులకు కర్షకులకు ఉపయోగపడుతుంది. ఈ జిల్లా ఒక ఫైనాన్షియల్గా కూడా చాలా కమర్షియల్గా కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని బాగుపరచడానికి ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఇంకా వాళ్ళని ప్రోత్సహించాలని మా యొక్క వినవి. గ్రానైట్ శాఖ, పరిశ్రమలు మరియు ఎన్విరాన్మెంటు, తర్వాత లోకల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఈ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి అందరి వంతులో సహకారం అందిస్తే ఇంకా ఇండస్ట్రీ చాలా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఈ జిల్లాలో ఉండే సమస్యలను రాష్ట్రంకు తీసుకెళ్ళడానికి ఒక మధ్యగా ప్రమోటింగ్ సెల్ లాంటివి కొన్ని, అంటే సింగిల్ విండో సిస్టమ్ లాగా క్రియేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. తర్వాత చిన్న చిన్న పాకెట్ డిపాజిట్స్ లాంటి నిల్వలు ఉన్నాయి. వాస్తవం చాలామంది మా ఆఫీస్కు వచ్చి మా గ్రానైట్ మా రైతులు మా ఈ ఇండస్ట్రీలో మా యొక్క పొలంలో గ్రానైట్ రాళ్ళు ఉన్నాయి సార్, ఇవి ఏమైనా ఉపయోగపడతాయని అడుగుతుంటారు. అట్లాంటివి వాస్తవంగా ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ దానికి ఎన్ఓసి కానీ తర్వాత ఉన్న ఈ పర్యావరణం ఇట్లాంటి చిన్న చిన్నవి కొన్ని ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి ఆ పర్యావరణ డిపార్ట్మెంటు మరియు లోకల్గా ఉన్న ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు వీళ్ళు సహకారం తీసుకొని ఈ గ్రానైట్ ఇండస్ట్రీని ఇంకా అభివృద్ధి పరచాలని ఆకాంక్షిస్తున్నాము. తర్వాత వీటికి సర్వే కానీ ఇవి కానీ చేయడంలో కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇంకా సాఫిస్టికేటెడ్ మిషనరీ అవన్నీ గవర్నమెంట్ వారు ప్రోత్సహించి ఈ డిపార్ట్మెంట్లకు ఇవ్వడం వల్ల వీటిని ఇంకా మేము సత్వరంగా పరిష్కరించి చేసడానికి ముందుకు వస్తాము. ఇక మైనింగ్ కాకుండా ఇతర ఫారెస్ట్ కానీ పర్యావరణం డిపార్ట్మెంట్లు కానీ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఇంకా ఈ ఇండస్ట్రీకి అభివృద్ధి పరచడానికి వాళ్ళ ఉన్న సరళీకృత విధానాలను ఇంకా పరిశీలించి చేస్తే ఇంకా బాగుంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు శాండ్ ఇండస్ట్రీ ఉంది, ఇప్పుడు గ్రానైట్ ఇండస్ట్రీ ఉంది. వీళ్ళు ఇండస్ట్రీకి కొన్ని 5 years ప్లాన్ తీసుకొని చేయాలని ఒక IBM రూల్స్ ప్రకారంగా మైండ్ ప్లాన్ ఉంటుంది. ఈ మైండ్ ప్లాన్ అనేది 5 years అంటే ఒక 1 hectare లీజ్లో 5 years ప్లాన్ అవసరం ఉండదు. ఇప్పుడున్న మిషనరీ తర్వాత ఇప్పుడున్న సాఫిస్టికేటెడ్ టెక్నాలజీలో 5 hectares 1 hectare లీజ్ను అతను ఒక 6 monthsలో మొత్తం క్వారింగ్ స్టార్ట్ చేయగలుగుతాడు. కానీ ఆ 1 hectareకు ఇప్పుడు ఉన్న 5 years ప్లాన్ ప్రకారంగా అవి మొదటి సంవత్సరంలో ఇంతే చేయాలి, రెండో సంవత్సరంలో ఇంతే చేయాలని అంటే అది అవాస్తవం. ఎందుకంటే ఈ సింగరేణి కాలరీస్ తర్వాత కోలు అలాంటి పెద్ద పెద్ద మైన్ లీజర్స్కి ఉండే రూల్స్ను ఈ చిన్న క్వారీలకు కూడా వర్తింపజేస్తున్నారు. వీటిని అట్లా కాకుండా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న పర్యావరణ కమిటీ మాత్రమే పరీక్షించి చేస్తే చాలా బాగుంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు పొల్యూషన్ అనేది పర్యావరణం రక్షించాలి అందరి బాధ్యత. కానీ ఆ రక్షించే దాంట్లో కొంత విలువైన ఖనిజాలను కూడా మనం వెలికి తీసి దాన్ని సద్వినియోగపరచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 hectare లీజుకు ఒక 100 hectareల లీజుకు చాలా తేడా ఉంటుంది. ఈ 100 hectareల లీజుకు ఉన్న రూల్స్ 1 hectare లీజుకు పెట్టడం వల్ల చాలా సమస్యలు, అంటే ఆ ఒక లీజ్ రావడంలో చాలా సమస్యలు ఇవన్నీ ఉత్పన్నం కాకుండా పర్యావరణము మరియు మైనింగు ఇవి ఇంటర్గా డిపార్ట్మెంట్స్ కూడా కొంచెము ఇది అంటే రెగ్యులర్ మీటింగ్స్ ద్వారా రెగ్యులర్గా రాష్ట్ర లెవెల్లో మరియు జిల్లా లెవెల్లో కూడా కొన్ని సదుపాయాలు కలిగిస్తే ఈ గ్రానైట్ ఇండస్ట్రీ అనేది ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు సమస్యలు కొన్ని వచ్చినవి, ఎగ్జాంపుల్ విద్యుత్ సమస్య, తర్వాత అంటే నిరంతర విద్యుత్ సదుపాయం లేకపోవడం ఒకటి, సరఫరా లేకపోవడం వలన, తర్వాత ఈ పర్యావరణ ఇబ్బందుల వలన, తర్వాత లోకల్గా ఉన్న ఈ విలేజ్కు హ్యాబిటేషన్కు ఇట్లాంటి కొన్ని సమస్యలను వాళ్ళు అధిగమించి దీన్ని చేయడం వలన ఇక్కడ ఉన్న కార్మికులు కాకుండా అంటే కర్షకులు కూడా దీన్ని ప్రోత్సాహంగా వస్తున్నారు. కాబట్టి ఇటు రైతులు వాళ్ళు కూడా వ్యవసాయంతో పాటు గ్రానైట్ పరిశ్రమను కూడా అభివృద్ధి పరుస్తారు. దీనివల్ల లోకల్గా ఉన్న లోకల్ మార్కెట్ బాగా అభివృద్ధి చెంది విదేశాలకు కూడా ఎగుమతులు పెరిగి ఈ జిల్లా మరియు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. కావున గ్రానైట్ ఈ ఒక్క ఖమ్మం జిల్లానే కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్న గ్రానైట్ నిక్షేపాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి కావాల్సిన పర్యావరణము, తర్వాత వాటికి కావాల్సిన
రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుమతులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతులు, సింగిల్ విండో ద్వారా అంటే అప్లికేషను వాళ్ళు పెట్టుకున్న అప్లికేషను అంటే అతి తక్కువ సమయంలో అంటే దాదాపు ఒక 2-3 నెలలనే వారికి వచ్చేటట్టుగా చేస్తే ఆ ఇండస్ట్రీకి కావాల్సిన ముడి సరుకు ఇమ్మీడియట్లీ సదుపాయంలోకి వస్తుంది. వాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని సద్వినియోగం చేసుకొని ఇండస్ట్రీని బాగుపరుస్తారు. దీనితోడు వాళ్ళు కూడా ఈ రాష్ట్ర ఒక ఆదాయం కూడా పెరుగుతుంది. అప్పుడు మనం మోడల్ హౌస్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక గ్రానైట్ పరిశ్రమ ద్వారా ఈ రాష్ట్రానికి ఇంత అభివృద్ధి జరుగుతున్నది, ఈ రాష్ట్రమే కాకుండా దేశానికి కూడా ఇంత ఎగుమతుల ద్వారా ఇంత ఆదాయం వస్తుందనేది ఆక్షేపించాలని నాకు ఈ విధంగా అంటే ఈ టైప్ ఆఫ్ మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన ఈ టీవీ ఛానల్స్కు కానీ నేను కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాను.